హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన గ్రౌండ్లో ఉన్న గోరింటాకు మొక్క గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల యూజెస్ చాలా ఉన్నాయండి. ఇది పూర్వం నుంచి ఉన్నదే, ప్రతి ఇళ్లలో కూడా ఉండేది. ఇదివరకు మనం పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు చక్కగా రుబ్బుకుని కాళ్ళకి చేతులకి పెట్టేసుకునేవాళ్ళం. చూడండి ఎంత బాగా వచ్చేసింది. ఈ 2-3 కొమ్మలు పెట్టానండి. ఇదిగోండి ఇక్కడ ఒక కొమ్మ, ఎక్కడ పడితే అక్కడ పెట్టేశానండి కొమ్మలు. ఈ కొమ్మల ద్వారానే ఇది ప్రాపగేషన్ చేసుకోవచ్చండి. మనం సీడ్స్ కూడా వస్తాయి. అయితే ఇది చక్క కాళ్ళకి చేతులకి పెట్టుకుంటే మన ఒంట్లో ఉన్న వేడి తగ్గిపోతుందండి. బాగా ఓవర్ హీట్ చేసినప్పుడు కాళ్ళకి చేతులకి కొంతమంది సిగ్గుపడతారు. ఎందుకండి, మనకు ఆరోగ్యానికి మంచిది కదా. పెట్టుకొని చక్కగా కాళ్ళకి చేతులకి పెట్టుకోండి, వేడి తగ్గిపోద్ది. ఈ ఫారిన్ కంట్రీస్లో కూడా బాగా విరివిగా వాడతారండి ఇవి. దుబాయ్ ఆ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా జుట్టుకు పెట్టుకుంటారండి. కలర్ మారుతుంది కదా, వైట్ హెయిర్ ఉంటే ఇది రుబ్బి పెట్టుకుంటే చక్కగా కొంచెం రెడ్డిష్గా వస్తుంది. మరీ బ్లాక్గా రాదు, కానీ బాగుంటుంది. హెయిర్కి బాగుంటుంది, చక్కగా ఒత్తిగా పెరుగుతుందండి, చలవ చేస్తుంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయండి దీని ద్వారా. హెన్నా అని, మెహందీ అని ఇట్లా నానా రకాలుగా పిలుస్తూ ఉంటారు కదా దీన్ని. వీలుంటే ప్రతి ఒక్కళ్ళు పక్కనింటి వాళ్ళ దగ్గరైనా ఒక కొమ్మ తెచ్చి పెట్టుకోండి, బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.